హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణంలో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాను ఉందండి. తక్కువ తిరిగిన వెహికల్స్ టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ తీసుకోవడం ఉందండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 11 నెలల బండి, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బండి నెంబర్స్ చూపిస్తున్నానండి. మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు. ఫ్రంట్ బానెట్ పట్టి మొత్తం ఒరిజినల్గా అవుతుంది. హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. బానెట్ కూడా ఎంత స్పాండర్ పెట్టలేదు. బానెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు. బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. గ్రే కలర్ వెహికల్. అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి. అలైవిల్స్ కూడా నీట్గా అవుతున్నాయి. టైర్స్ చూసుకోవచ్చండి. 70-80% టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 4 విండోస్, 4 విండోస్ ఉన్నాయండి. ఆటో ఫోల్డ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 66,072 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయండి. చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదండి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు మీరు. డిక్కీ ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెప్లైనర్ చూసుకోవచ్చండి. ఒక 90% కూడా స్టెప్లైనర్ అవుతుంది వెహికల్ది. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అండి. BI సిరీస్. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి. చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి.
ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 11 నెలల బండి, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 66,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్ గేర్ 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 13,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 13,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.